అర్కా న్యూస్ కు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువెల్లి మండల కేంద్రం. సాక్షర్ భారత్ మండల కోఆర్డినేటర్లకు న్యాయం చేయాలి ఏఐఎన్టీయూసీ డిమాండ్. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువెల్లి మండల కేంద్రంలో ఏఐఎన్టీయూసీ జిల్లా కో కన్వీనర్ అమర్ ఆధ్వర్యంలో సాక్షర్ భారత్ మండల కోఆర్డినేటర్లు 2018 నుంచి బకాయి పడ్డ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో మారుమూల గ్రామాలకు వెళ్లి గిరిజన పిల్లలకు విద్యా వెలుగులు అందించిన కోఆర్డినేటర్లకు వేతనాలు ఇవ్వకపోవడం చాలా అన్యాయం అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2000 మంది కోఆర్డినేటర్లు ఉన్నారని, వారిలో చాలా మంది కుటుంబాలు జీవనాధారం కోల్పోయే స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వమే విద్యకు ప్రాధాన్యత ఇస్తామంటూ చెబుతూనే విద్యా సేవ చేసిన వారిని మర్చిపోవడం దురదృష్టకరమని తెలిపారు. అప్పటికే వీళ్ళు కొనసాగుతున్నప్పటికీ కూడా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి 2000 రూపాయల ఎలివెన్స్ కూడా 9 నెలలు బకాయిల నుంచి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా ఆ రోజు టీడీపీ ప్రభుత్వం అర్ధాంతరంగా వీళ్ళని నడి రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా వీళ్ళ కోసం ప్రస్తావనే లేదు. దాదాపు ఒక 20,000 మంది విలేజ్ కోఆర్డినేటర్లు ఉన్నారు. ఒక 400 నుంచి 500 మంది మండల కోఆర్డినేటర్స్ ఉన్నారు. వీళ్ళని కూడా వైసీపీ ప్రభుత్వం కనీసం వీళ్ళ వైపు చూడకుండా వాళ్ళ యొక్క పద్ధతుల్లో వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకే తమ పథకాలను చేరవేసడంలో క్రియాశీలకంగా పనిచేసింది. అయితే ఈ రోజు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే విలేజ్ కోఆర్డినేటర్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వకు అవగాహన ఉంది. ఎందుకంటే ఆ టైంలో ప్రభుత్వం అధికారంలో ఉన్న టీడీపీ, ఈ రోజు కూడా అధికారంలో టీడీపీ ఉంది. వీళ్ళ యొక్క చేసిన కృషి ఏంటి అనేది టీడీపీ ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి దాదాపు 19,500 మంది 555 మంది ఎవరైతే విలేజ్ కోఆర్డినేటర్స్ గా ఉన్నారో వీళ్ళందరికీ కూడా గతంలో మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళందరికీ కూడా 9 నెలలు బకాయి వేతనాలు ఉన్నాయి. కాబట్టి అవి తక్షణమే 35 కోట్ల రూపాయల పైబడి బకాయిలు ఉన్నాయి, అవన్నీ చెల్లించాలని, అదేవిధంగా వీళ్ళందరినీ బాధ్యతలుగా వీళ్ళని గుర్తించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు దాదాపు 19,000 20,000 మంది ఈరోజు నిరసనలైపోయి ఎటువంటి ఉపాధి లేకుండా వైసీపీ ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా వీళ్ళని అర్ధాంతరంగా నడి రోడ్డును వదిలేసినట్టు పరిస్థితి. కాబట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళందరి యొక్క కృషి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 20,000 మందిని ఆదుకునే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి ఏఐటీయూసీ అలానే సాక్షర్ భారత్ విలేజ్ కోఆర్డినేటర్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా తెలియజేసే పద్ధతిలో మా పోరాటాలకు రూపకల్పన చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన ఈ సభాముఖం అందరికీ నమస్కారం చేస్తున్నాను. మేము సాక్షర భారత్ నుంచి ఈ దినంలో మా ఒక ఉద్యోగం కోసం పోరాటంకి ముందుకు వస్తున్నాము. ఎందుకంటే మేము మొదట్లో మా పిల్లల్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఎన్నో పనులు చేసాము. అది ప్రతి ఒక రాజకీయ నాయకులు ఏదో పేరుకు మాత్రం పరిపాలిస్తున్నారు కానీ మా కోసం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మేము ఆ పిల్లల పరిస్థితి నుంచి ఆడపిల్లలు ఎలా బయటకు వచ్చాము అది మాకు తెలుసు. కాబట్టి మాకు మొదటి స్థితి మాకు ఇవ్వాలని మేము ఆశపడుతున్నాము. ఎందుకంటే మేము ఏదో నిద్రపోయినట్టు ఉండిపోయాము. కానీ అక్షరం లేని ఈ అంగన్వాడీలకి అలాగే ఆశా వర్కర్స్ కి 10,000 20,000 చేసుకుని వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నారు. కానీ మేము చదువుకొని అలాగ కొంతవరకు ఉద్యోగాలు చేయాలని ఆశపడి ప్రజలకు కొన్ని అక్షరం రాని వాళ్ళకి నేర్పించేమో. కరెంట్ బిల్లు ఈ బిల్లు అన్ని పంచాయతీలు చేస్తే ప్రతి పనులు మేము చేసాము. కానీ ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయింది. మరలా మేము ముందుకు వెళ్ళాలని మేము ఈ సభాముఖంగా మేము ఆశిస్తున్నాము. మేము ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఇది ముగిస్తున్నాను. సాక్షర్ భారత్ విలేజ్ కోఆర్డినేటర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ విలేజ్ కోఆర్డినేటర్స్ అసోసియేషన్, విలేజ్ కోఆర్డినేటర్స్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. విలేజ్ కోఆర్డినేటర్స్ తక్షణమే బకాయిలు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విలేజ్ కోఆర్డినేటర్ ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. విలేజ్ కోఆర్డినేటర్ కు బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి. విలేజ్ కోఆర్డినేటర్ రక్షణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు పోరాడతాం. విలేజ్ కోఆర్డినేటర్ కు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం.
పోరాడతాం విలేజ్ కోఆర్డినేటర్ ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు కల్పించేంత వరకు.